యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. 51వ కీర్తన నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయాన్ని దర్శించాడు ఈ శరణం ద్వారా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు పవిత్రపరచుము. ఈ మాటలు దావీదు భక్తుడు, ఈ కీర్తనాకారుడు ఆయన చేస్తున్న ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఈ కీర్తన యొక్క సారాంశం పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు మాట్లాడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని చెప్తున్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని చెప్తున్నాడు. ఎవరు ఈయన? మహారాజు దావీదు భక్తుడు. ఆయనకి ఏమీ తక్కువ లేదు, అన్నీ ఎక్కువే, అంత సమస్తం కలిగినవాడు. కానీ తను దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేనికంటే నాకు ఎంతున్నా ఏం లాభం, నా హృదయము లేక నా జీవితము అపవిత్రంగా ఉన్నది కదా, అపవిత్రమైపోయింది కదా. తనకి సహజంగా మనకి ఏదన్నా ఉంటే చాలా సంతోషపడతాం, చాలా అతిశయిస్తాం. నాకేం తక్కువ, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని కొంత సాటిస్ఫాక్షన్ భౌతికమైన విషయాలను బట్టి చాలా తృప్తిపరచబడతా ఉంటాం. కానీ దావీదు భక్తుడు అది ఆలోచించాల, తన ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించాడు. ఆమెను చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. తన ఆత్మీయ జీవితాన్ని గురించి. ఈ సభలు మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి, మన అంతరంగ జీవితానికి సంబంధించినవి. మనము ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా లేకున్నా అసలు మన స్పిరిచువాలిటీని గురించి ఆలోచించాలి. నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను ఒక బుక్ చదివాను, ఇంగ్లీష్లో అది ఉంటుంది, ఏంటంటే చెక్ యువర్ స్పిరిచువాలిటీ అని. చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆ బుక్ యొక్క టైటిల్ పేరే చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మనం నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఇక్కడ ఇంకేమీ పెద్ద విచిత్రాలు ఏం జరగవు. మేము మీకు మర్మాలు బోధించడానికో లేకపోతే ఇంకేదో చేయటానికి ఇక్కడేం లేవు. వ్యక్తిగతంగా నన్ను తాకిన మాట, వ్యక్తిగతంగా నా జీవితాన్ని దర్శించిన మాట, నిజంగా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఆలోచించి దావీదు భక్తుడు ఎందుకు ఇంతగా పశ్చాత్తాపడ్డాడు? తన దోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు, తన పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నన్ను బాగుగా కడుగుమని చెప్తున్నాడు. అందుకని ప్రభు ఇచ్చిన నడిపింపు ఏంటంటే ఇవి బాగా కడగబడే సభలు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇవి బాగా కడగబడాలి, బాగా నూతనపరచబడాలి. ప్రతి ఒక్కరూ ఒక ఫ్రెష్నెస్తో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ 3 రోజులు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని నూతనపరచాలి. అందుకనే దేవుని యొక్క ప్రేరేపణతో నిజంగా ఇంత గొప్ప భక్తుడు దావీదు భక్తుడు నన్ను బాగుగా కడుగు, నా దోషం నువ్వు పోవునట్లు నన్ను బాగుగా కడగమని తన ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి ఏమైంది దోషాలు పోకపోతే? దోషాలు లేకుండా మనుషులు ఎవరుంటారు? పాపము లేకుండా మనిషి ఎట్లా బ్రతుకుతాడు? పాపం లేని మనుషులు ఎవరు? పాపం చేయకుండా ఎలాగుంటారు? సో ఏమది వదిలేయచ్చు కదా. ఏం తక్కువైంది దావీదుకి? దావీదు రాజ్యం అనిపోయిందా? పోలేదు కదా. దావీదు నువ్వు రాజుకు పనికిరావు, నువ్వు పాపం చేసావు అని ఎవరు అన్నారు? ఎవరు అనలేదు కదా. ఆయన సింహాసనం నుంచి ఊడిపోయింది ఏం లేదు. తన సైన్యం కూడా తనకేం వ్యతిరేకం కాదు. ఈవెన్ తన ఇంటి వారు కూడా ఎవరు తనేం కామెంట్ చేయలేదు. తన క్యారెక్టర్ గురించి అసలు ఎవరు అబ్జర్వ్ చేయలేదు, ఎవరు అనుకోలేదు కూడా. తన క్యారెక్టర్ను వదిలేశాడు, ఎవరు పట్టించుకోరు. వారికి కావాల్సిందే మంచి రాజు కావాలి, మంచి పరిపాలకుడు కావాలి. కుటుంబ సభ్యులు కానీ రాజ్యంలో ఉన్న ప్రజలు కానీ వ్యక్తిగతంగా ఏ వ్యతిరేకత తనకేమీ లేదు, అంత బాగానే ఉంది. సో జరిగిపోతుంది కదా. ఆమె చెప్పండి అందరూ. నాకెళ్ళి చూస్తున్నారా? ఎక్కడో ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఏం తక్కువైపోయింది? అంత జరిగిపోతుంది కదా. కానీ దావీదుకి ఏంతో ఒక అంతరంగంలో ఒక పోరాటం, తన అంతరంగంలో ఒక దుఃఖకరమైన, ఒక బాధాకరమైన, ఎంత బాధో తర్వాత నెక్స్ట్ వచనాల్లో తెలియపరచబడతా ఉంటుంది. ఎంత బాధపడి ఎంత నలిగిపోతున్నాడు. సో దోషాల ద్వారా ఏంటి ప్రాబ్లం, పాపము ద్వారా వచ్చే ప్రమాదాలు ఏంటి చెప్పుకోవటానికి చాలా విషయాలు, అనుభవపూర్వకమైన విషయాలు భక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు. అయితే
1, 2, 3 సమయాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి తలంపులను బట్టి మీకు అందిస్తాను. మొట్టమొదట దావీదు ఎందుకు ఇంత పశ్చాత్తాపం, ఇంత నలిగిపోయాడంటే చూడండి. మొదటి విషయం 51వ కీర్తన 8వ శరణం అందరం చదువుదాం. 51:8 వాక్యం చదివేటప్పుడు అందరం చదవండి. 51:8 చదవండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నేను చెప్పిన మాట అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అంటే ఇక్కడ దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇందులో ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఉత్సాహ సంతోషం లేదా? దావీదుకు ఉత్సాహం ఎందుకు లేదు? దావీదుకి ఎందుకు సంతోషం లేదు? దావీదు ఉత్సాహ సంతోషం నాకు వినిపింపు. ఉత్సాహం ఏమైపోయింది? ఎక్కడికి పోయింది ఉత్సాహం? తన రాజరికం తనకు ఉత్సాహాన్ని ఇవ్వలేదా? తన ఆస్తి అంతస్తులు తనకు ఉత్సాహాన్ని ఇవ్వలేదా? తనకు కావలసినంతమంది భార్యలు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉత్సాహాన్ని ఇవ్వలేదా? తన ఉత్సాహం ఎందుకు పోయింది? ఎక్కడికి పోయింది? ఎప్పుడు పోయింది? అంటే ఎప్పుడైతే తాను పాపంలో పడిపోయాడో, ఆమెను చెప్పండి అందరూ, ఎప్పుడైతే తను పాపంలో పడిపోయాడో తన ఉత్సాహాన్ని కోల్పోయాడు. అంటే పాపము మనిషి యొక్క ఉత్సాహ సంతోషాన్ని తీసేస్తుంది. పాపం మనిషిలోని ఉత్సాహాన్ని సంతోషం లేకుండా చేసింది. వాస్తవంగా పాపం ఎందుకు చేసి ఉంటాడు? ఉత్సాహం కోసమే కదా. సినిమా ఎందుకు చూస్తారు? ఏడవటానిక? అదొక వినోదం. సినిమాలు చూసేది ఎందుకంటే సంతోషంగా ఉండాలని. దావీదు బెత్షెబాతో పాపం ఎందుకు చేసేదంటే తన కోరిక, తన ఇచ్చ, తన ఆశ, తన సంతోషం. పాపం చేస్తే కానీ తనకు సంతోషం వస్తుంది అనుకున్నాడు. తను సంతోషించడానికి అయినా తను ఇంత ఏడ్చుకుంటాడు అనుకోలే. ఇది ఇంత దారుణంగా మారిపోద్ది అనుకోలేదు. ఈ స్థితి, తన జీవిత స్థితి ఇంత భయానకంగా మారుతుంది అనుకోలే. ఎంత అందంగా కనపడింది, ఆమెను అనుభవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ పాపం ఆనందాన్ని ఇవ్వలేదు. ఎంజాయ్ చేద్దామని పాపం చేశాడు. చాలా కాలం క్రితం ఒక న్యూస్ నేను సంఘస్థులకి చెప్పాను. చాలా ఎక్కువ మంది క్రొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు తెలియజేస్తాను. గత కొద్ది సంవత్సరాల క్రితం ఒంగోలులో ఒక మర్డర్ జరిగింది, ఒక హత్య జరిగింది. పోలీసులకు అది చాలా ఛాలెంజ్గా మారిపోయి వేటాడి పట్టుకున్నారు. చంపేసిన వాళ్ళు పట్టుకున్నారు. ఒక గృహిణిని వాళ్ళు చంపేసి పారిపోయారు. పోలీసులు పట్టుకొని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఈ హత్య చేసిన వాళ్ళు చాలా యవనస్తులు, స్టూడెంట్స్ అన్నమాట, విద్యార్థులు. వీళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ఇంత భయంకరమైన పాపం చేశారు? పోలీసులు అడిగారంట, అరే ఏం చదువుతున్నారా నువ్వు అని ఒకరిని అడిగారంట. నేను బీటెక్ చదువుతున్నాను. బీటెక్ చదువుతా హత్య ఎందుకు చేసావురా? అరే నీ భవిష్యత్తు ఎంత మంచి బ్రైట్ ఫ్యూచర్ నీకు ఉంటుంది, ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది. బీటెక్ చదివి ఇంత దారుణంగా ఎట్లా జీవించేవరా? నా ఫ్రెండ్ నన్ను ప్రేరేపించాడు. ఎవడరా నీ ఫ్రెండ్? వాడు 10th చదువుతున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి అరే నువ్వు 10th క్లాస్లోనే ఎందుకు ఇలాగైపోయి? వాళ్ళిద్దరు ఒక ప్లాన్ చేసుకున్నారంట. అరే గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. గోవా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అయితే గోవా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి. ఇంట్లో అడిగితే పంపరు, డబ్బులు అస్సలే ఇవ్వరు. కనుక ఈ 10th ఫెయిల్ అయినాడో పాస్ అయినాడో ఎవడో వాడు బీటెక్ చదివినాడుకు ఒక ఐడియా ఇచ్చాడంటే ఏంటంటే అరే మనం దొంగతనం చేద్దాంరా అన్నాడు. దొంగతనం చేసి డబ్బు సంపాదించుకొని గోవా వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఎంజాయ్ చేద్దాం గోవాలో బీచ్లో. సరే ఎవరో ఒక ఇంట్లో జొరబడ్డారు, వాళ్ళకి కావాల్సిన డబ్బు దొంగిలించడానికి. అంతలో నా ఇంట్లో అమ్మ భయపడి లేచిపోయింది శబ్దానికి. ఆమె లేచి కేకలేస్తుంటే వీళ్ళకి ఇంకా భయం వచ్చింది. వీళ్ళేం ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు కదా. భయం వచ్చేసి అమ్మో జనం వచ్చేస్తే మమ్మల్ని చంపేస్తారని అరుస్తున్నాం, నోరు మూసి ఆమెను చంపేశారు, పారిపోయారు. పోలీసులు పట్టుకున్నారు, కొట్టారు, హింసించారు, జైల్లో పడేశారు. వాళ్ళు దొంగతనం చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంది ఎంజాయ్ చేస్తానికా జైలుకి వెళ్ళటానికా? అంటే వాళ్ళ థాట్ ఏంటి? జైలుకి వెళ్తామని ఊహించారా? పోలీసులు చిక్కుతామని ఊహించారా? దెబ్బలు పడతాయని ఊహించారా? లైఫ్ అంతా స్పాయిల్ అవుతుందని, నాశనం అవుతుందని ఊహించారా? వాళ్ళు ఊహించిందంటే ఎంజాయ్ చెయ్యాలి, గోవా బీచ్లో ఎంజాయ్ చెయ్యాలి, దొంగతనం ద్వారా డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుల ద్వారా గోవా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలి. అంటే పాపము ద్వారా ఎంజాయ్ చేయాలి. అది దొంగతనం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అది మోసం కావచ్చు, అది అన్యాయం కావచ్చు, అది అక్రమం కావచ్చు, అది అక్రమ సంబంధం కావచ్చు, అది అక్రమ సంపాదన కావచ్చు, ఏదైతేనేమి ఎంజాయ్ చెయ్యాలి. పాపముతో నేను సంతోషంగా ఉండాలి. పాపం ద్వారా వచ్చిన డబ్బు, పాపం ద్వారా వచ్చిన సుఖము నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అనుకున్నారు. బహుశా వాళ్ళు అనుకోవటం కాదు,
మహాభక్తుడిగా గుర్తించబడిన దావీదు కూడా అదే అనుకున్నాడు. బెత్షెబాతో ఆనందంగా ఉండాలి, పరాయి వాని భార్యతో సంతోషంగా ఆమెను అనుభవించాలి. కనుక ఇది పరిస్థితి. అయితే పాపము ఏమిస్తుందో, ఏమి చూపిస్తుందో, ఏమి చేతికిస్తుందో దావీదుకు బాగా అర్థమైంది. ఏంటంటే సంతోషంగా ఉండాలి అనుకున్న వ్యక్తికి సంతోషం లేకుండా పోయింది. ఉత్సాహంగా ఉండాలి అనుకున్న వ్యక్తికి ఉత్సాహం లేకుండా పోయింది. ఏడుస్తూ, దుఃఖపడుతూ, పశ్చాత్తాపంతో, అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేస్తాను, నీకే విరోధంగా పాపం, నా పాపం నా ఎదుటనే ఉన్నది, నాకు కనబడుతూ ఉన్నది, నేను మర్చిపోలేకపోతున్నాను, నాకు సంతోషం లేదు, నేను ఇప్పుడు దుఃఖంతో ఉన్నాను, నీకు ఉత్సాహ సంతోషములు నాకు వినిపమ్మ. ఆదాము దగ్గరకు ఒక రూపం వేసుకొని వచ్చింది. ఏ రూపం? మీరు పామని చెప్తారు. పాపం ఏ రూపం వేసుకొని వచ్చిందంటే, నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను, దేవుడు కంటే నిన్ను గొప్ప, దేవుడే మంచోడు కాదు, నేనే మంచిదాన్ని. ఒక్కసారి దేవునికి విరోధంగా పాపం చెయ్యి, ఆయన ఆజ్ఞని అతిక్రమించు, నువ్వు గొప్పవాడివైపోతావు, నువ్వు గొప్పదానివైపోతావు. పాజిటివ్ మెసేజ్ ఎంత బాగుంటుందో, అది అబద్ధమైన. ఇక్కడ కూర్చొని మీతో ఒక మాట చెప్తున్నాను, అది బహుశా చాలా గొప్పవాళ్ళం అవుదాం, పాపము నిన్ను గొప్పవాడిని చేస్తా. ఓ బహుశా ఇలాగ అనొచ్చు, డానియల్ నువ్వు దేవుడి మాట వినబాకు, నువ్వు నా మాట విను, నువ్వు గొప్పవాడు అయిపోతావు, చాలా కాలం క్రితం అవి రిక్షా దొక్కుంటూ సేవ చేసే రోజులు, గ్రామాలు తిరుగుతూ ఆకలితో ఇంటికి వచ్చి పడుకునే రోజులు అవి. ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు, అన్న మీరు చాలా జెన్యూన్ సేవకులు, మేము చూస్తూ ఉన్నాం. ఇదే దొనకొండలో ఉన్న అతనే వచ్చి అన్నాడు, అన్న నీకు చిన్న అవకాశం. అప్పుడు చిన్న తాటాకుల మందిరం. ఏం చెప్పాడంటే, మా బ్యానర్ పెట్టుకొని ఒక ఫోటో తీసుకుంటామన్నా, నీకు 25,000 రూపాయలు వస్తాయి, 2,000 నేను తీసుకుంటాను, 23,000 నీకు ఇస్తాను, నువ్వు కష్టాల్లో ఉన్నావు, మేము ఒక ఫోటో తీసుకునే అవకాశం ఇవ్వు అన్నాడు. నేనన్నా వద్దులేయ్యా, మాకు అది అలవాటు లేదు, ఇంతవరకు అలా ఎప్పుడు చేయలేదు, వద్దులే బ్రదర్ పర్వాలేదంటే, ఆయన ఏమన్నంటే, అసలు చర్చి లేని వాళ్ళే ఏదో ఒక చర్చి చూపించి ఫోటో తీసుకుంటున్నారు, సేవ చేయని వాళ్ళే ఏదో ఒక సేవ అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు, ఆల్రెడీ నువ్వు కష్టపడుతున్నావు, రిక్షాలు దొక్కుతున్నావు, సైకిల్ మీద పట్టలు కట్టుకొని, డ్రమ్ములు కట్టుకొని, మైక్ సెట్ కట్టుకొని, సైకిల్కి 2 బాకాలు కట్టుకొని, పైన బ్యాటరీ పెట్టుకొని నువ్వు ఊరూరు తిరుగుతున్నావు, మేము చూస్తున్నాం బ్రదర్. సో నువ్వు చేయటం తప్పేమీ కాదు, నువ్వు బాగుపడతావు, నేను బాగుపడతాను, ఎవడో సంస్థ పై డబ్బు కదా, ఒక ఫోటో పెట్టుకొని, ఒక బ్యానర్ పెట్టుకొని ఫోటో తీసుకుంటాను, నాకు అలవాటు లేదయ్యా, ఇంతవరకు అలా చేయలేదు, వద్దులే అని చెప్పాను. ఆయన అన్నాడు, నోటికాడది ఎందుకు బాగొట్టుకుంటావయ్యా, 4 రూపాయలు ఎత్తే గొప్పడు అవుతావయ్యా. అబ్బాయి ఆయన ప్రేమకు చప్పట్లు కొట్టిన కొద్దిగా, ఆయన ప్రేమకి ఎంత ప్రేమో నీకు వస్తుంది కదా, నువ్వు ఎంత గొప్పడు అవుతావు. అలా అలవాటు పడితే ఒక ఆయన 25 అంటాడు, ఇంకొక ఆయన 50 అంటాడు, ఇంకొక ఆయన 100 అంటాడు. నేను చదువుకున్న మా బైబిల్ కాలేజీ డైరెక్టర్ అయితే, డానియల్ నువ్వు పల్లెల్లోకి వెళ్ళబాకు, నేను నీకు మంచి భవిష్యత్తు ఇస్తా అన్నాడు. నేను నీకు మంచి భవిష్యత్తుని ఇస్తా, నేను బీహార్ పంపిస్తా, నీకు కావాల్సిన భవిష్యత్ అంతా నేను చూసుకుంటా, నువ్వు దయచేసి మా సంస్థలో పనిచేయి అన్నాడు. అంటే నన్ను గొప్పవాడిని చేయటానికి నాకు వచ్చిన ఆఫర్స్, నన్ను గొప్పవాడిని చేయటానికి, నన్ను ధనవంతుని చేయటానికి ఒక డైరెక్టర్ నా సంస్థలో అన్నాడు. ఒక ఆయన ఒక ఫోటో పెట్టుకొని తీసుకొని నీకు డబ్బులు వస్తాయి అన్నాడు. ఇంకొక ఆయన ఫోన్ చేసి, నా మాటను నీకు 3 లక్షలు ఇప్పిస్తా అన్నాడు. ఇక ఆ సంగతి మీకు తెలుసులే, ఇలా చాలామందికి ఎందుకు ఇస్తానన్నాడు, ఎప్పుడు ఇస్తానన్నాడు. మంచి కరువు కాలం. ఏ కాలం చెప్పండి, అందరూ చెప్పండి, ఏ కాలం అది? కరువు కాలం. ఏ కరువు కాలమో తెలుసా? దేవుని సేవకురాలు ఒక సందర్భంలో, మాతో టీం ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు, కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఇంట్లో వండుకోవటానికి ఏమి లేవు, కొంచెమే నూకలు ఉన్నాయి, ఆ నూకలు వండుకొని పిల్లలకు పెట్టాం, మేమిద్దరం అట్టున్నాం.
ముందు పిల్లల్ని తిననివ్వలే, తర్వాత దేవుడు చూస్తాడని. అటువంటి కాలం. కొన్ని సందర్భాల్లో కందులు ఉడకబెట్టుకొని గుగ్గిళ్ళు చేసుకొని తిన్నాం, అటువంటి కాలం. కొన్ని సందర్భాల్లో చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని కాస్త ఉప్పు వేసుకొని తిని సేవ చేసాం, అటువంటి కాలం. ఆ కాలంలో నాకు వచ్చిన ఆఫర్స్ అవి. నేను గొప్పని చేస్తాం. దేవుని మహాకృపలో ఎందుకో దేవుడు అటువైపు చూడనివ్వలేదు, ఆశపడనివ్వలేదు. గొప్ప భక్తుని చెప్పటం లేదు, కానీ దేవుడే నన్ను కాపాడాడు. పాపముతో గొప్పోడిని కాకుండా దేవుని ద్వారా గొప్పోడయ్యేటట్టు దేవుడు చేశాడు. ఆమెను చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. కానీ పాపం ఇలా చెప్తుంది, నేను నిన్ను గొప్పోడిని చేస్తా, నా మాటను నేను నిన్ను గొప్పోడిని చేస్తా. ఆ వాక్యం వినబాకు, ఆ చర్చికి వెళ్ళబాకు, ఆ పాస్టర్ గారు చెప్పింది వినబాకు, ఆ దేవుడు చెప్పింది వినబాకు. తప్పులు చేయకపోతే గొప్పోళ్ళు ఎట్టవుతావు, మోసాలు చెప్పితే గొప్పోడు ఎట్టవుతావు, అబద్ధాలు అనిపోతే గొప్పోడు ఎట్టవుతావు, ఓ అక్రమంగా తీసుకోకపోతే గొప్పోడు ఎట్టవుతావు. డబ్బు కావాలి కదా గొప్పోళ్ళు కావాలంటే. సో గొప్పోడు కావటానికి బైబిల్ పక్కన పెట్టు, చర్చి మానేయ్. ఇది పాపము యొక్క రూపం. ఇది ఒక రూపంలో వస్తుంది. సంసోన్ దగ్గరికి పాపం ఏ రూపంలో వెళ్ళింది? అందమైన స్త్రీ రూపంలో వెళ్ళింది. సొలొమోన్ దగ్గరికి వెళ్ళాలి, అందమైన స్త్రీల రూపంలోకి వెళ్ళింది. 700 మందిని వివాహం చేసుకున్నాడు, 300 మందిని ఉంచుకున్నాడు, మొత్తం 1000 మంది. పాపము మహాజ్ఞాని అయిన సొలొమోను సైతం మోసం చేసింది. అందముగా ఉండే రూపం, పాపం యొక్క రూపాలు. కొందరినే గొప్పలు చేస్తుందని, కొందరికేమో అందాన్ని చూపిస్తుంది. మనం ఆకాను దగ్గరికి వెళ్ళి ఆకాను ఆకాను అన్నాం అనుకోండి, ఒకవేళ ఆయన కనుక ఇక్కడుంటే ఏంటయ్యా నా పేరు పిలిచావు అంటాడు. ఏం సంగతి, నీ కథ ఏంటి, అసలు నీ స్టోరీ ఏంటి, నీ సాక్ష్యం ఏంటి అని అడిగాం అనుకోండి, నువ్వు చచ్చిపోయావు, నీ పరిస్థితులన్నీ నిజంగా నీవు నీతో ఉన్నవారు కూడా చచ్చిపోయారంట కదా, ఎందుకు అలా జరిగింది? ఒకళ్ళు ఆకాన్ని అడిగే అవకాశం ఉంటే కనుక అలా అడిగితే ఆకాన్ని ఏం చెప్తారు తెలుసా? నేను మోసపోయానయ్యా. ఎలా మోసపోయావు? నేను బంగారానికి ఆశపడ్డాను, నేను వెండికి ఆశపడ్డాను, నేను వస్త్రాలకు ఆశపడ్డాను. శపితమైన ఎరికోలో నా సేవకుడు వద్దు అంటే నేను పరిగెత్తి తీసుకున్నా. నేను చెప్పిన మాట చెప్పండి. పాపము, పర్వాలేదు మాట్లాడండి. పాపము, బ్రదర్స్ చైర్స్లో ఉన్న వాళ్ళు కూడా సిస్టర్స్ మాట్లాడండి. పాపము ఆకాను దగ్గరికి బంగారం రూపంలో వెళ్ళింది, వస్త్రాల రూపంలో వెళ్ళింది, వెండి రూపంలో వెళ్ళింది. ఓ అది పాపం కాదులే, 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకున్నాడు, కానీ తన మీదే రాళ్ళ కుప్పబడిద్ది అనుకోలా. హలో, పాపముతో 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకున్నాడు ఆకాను, కానీ రాళ్ల కుప్ప కింద తాను, తన భార్య, తన పిల్లలు, తన కలిగిన సమస్తం రాకోరు లోయలో ఒక రాళ్ల కుప్ప కింద నలిగిపోతారు అనుకోలా. పాపము ఆ రూపంలో తన నాశనం చేసింది. ఓ ఇలా చెప్పుకుంటూ పోతే అబ్షాలోమును పాపం మోసం చేసింది, అమ్నోను మోసం చేసింది. అమ్నోను 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 రాజకుమారుడు అయిన నీకు ఎందుకు ఇంత గతి పట్టింది? అమ్నోను అంటాడు, నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు. ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? ఎవరు మోసం చేశారు? నా ఫ్రెండ్ నన్ను మోసం చేశారు. నన్ను ఫ్రెండ్ అనుకున్నాను, యెహోనాదాబు నా ప్రాణమిత్రుడు అనుకున్నాను, నా లైఫ్కి నాకు నిజమైన స్నేహితుడు అనుకున్నాను. వాడిచ్చిన సలహా నన్ను సర్వనాశనం చేసింది. పాపము నాకు ఫ్రెండ్ రూపంలో వచ్చింది. నేను నీతో ఒక మాట చెప్తాను, నిన్ను దేవుడు దీవించకుండా సాతానుడు మోసం చేయటానికి పాపము నీ దగ్గరికి ఏ రూపం వస్తుందో, ఏ రూపంలో వస్తుందో గుర్తుపడుతున్నావా? గుర్తుపడుతున్నావా? నా హృదయం అయితే వేదనతో నలిగిపోతుంది. నా వెనుకున్న దేవుని సేవకులకు సమయం ఇవ్వటానికి నేను తొందరపడుతున్నాను. అయితే ఒక మాట చెప్పకుండా ముగించలేను. నీ దగ్గరకు పాపము ఏ రూపంలో వస్తుందో నీకు అర్థమవుతుందా? ఓ
నా ఫ్రెండే నా జీవితాన్ని నాశనం చేస్తాడని అమ్నోను గుర్తించుంటే యెహోనాదాబు సలహా తీసుకునేవాడా? నేను దొంగిలించిన ఈ యొక్క వస్త్రము, ఈ యొక్క వెండివి, బంగారమే నా జీవితాన్ని, నా కుటుంబం అంతటిని సర్వనాశనం చేస్తుందని ఆకాను గ్రహిస్తే ఆ భయంకరమైన శాపగ్రస్తమైన దాన్ని ఆశిస్తాడా? అయ్యో, ఈ సాతానుడు, ఈ సర్పము కుయుక్తితో నాతో మాట్లాడుతున్నాడని అవ్వ ఆదాము గ్రహిస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారా? వాళ్ళు ఊహించింది ఒకటి, వాళ్ళు అనుభవించింది మరొకటి. ఓ, ఇక్కడున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఊహించేది ఒకటి, నువ్వు ఊహించేది ఒకటి, నువ్వు ఊహించేది ఒకటి. 4 డబ్బులు వస్తే నా జీవితంలో సమస్యలు పోతాయి అనుకుంటావు. ఒక స్నేహితుడితో ఉంటే నాకు ఎంజాయ్మెంట్ అనుకుంటావు. ఓ పాపములో పడితే నాకు కోరికలు తీరితే నాకు సంతోషం అనుకుంటావు. నో, అది జరగనే జరగదు. బైబిల్ చెప్తుంది అవి ఎవరికీ జరగలేదు. పాపంతో సుఖం లేదు, పాపంతో సంతోషం లేదు, పాపంతో అభివృద్ధి లేదు, పాపంతో ఆశీర్వాదం లేదు. కానీ సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు, నిన్ను రక్షణ పొందకుండా చేస్తున్నాడు, నిన్ను మారుమనసు పొందకుండా చేస్తున్నాడు, నిన్ను చర్చికి రాకుండా చేస్తున్నాడు, వచ్చినా కానీ నామకార్థంగా జీవింపచేస్తున్నాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరి పేరైనా చెప్పు. పాపం చేసిన ఆదాము కుటుంబం పైకి రాల, పాపం చేసిన కయీను కుటుంబం పైకి రాల, పాపం చేసిన అబ్షాలోము కుటుంబం పైకి రాల, పాపం చేసిన అమ్నోను కుటుంబం పైకి రాల, పాపం చేసిన అననీయ సప్పీరాల కుటుంబాలు పైకి రాల. ఏ పాపి పైకి రాడు, ఏ పాపి పైకి రాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుంది, నిన్ను పాపం నుంచి విడిపించడానికి, నిన్ను నామకార్థ భక్తి నుంచి విడిపించడానికి, నిన్ను ద్వంద్వ మనస్తత్వం నుంచి విడిపించడానికి, నిన్ను నులివెచ్చని స్థితి నుంచి విడిపించడానికి. అయ్యో, పాపం ఎంత ప్రమాదమా, పాపం ఎంత ప్రమాదకరమైందా. దావీదు భక్తుడిని అడిగితే నిజంగా నేను ప్రార్థన చేశాను, ఏమంటే ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, దావీదుకి పాపం గురించి ఇచ్చినంత గ్రహింపు నాకు ఇవ్వయ్యా, గ్రహింపు నాకు. అతడు ఎంత ఏడ్చి రాసుకున్నాడో ఈ పాట, ఎంత కన్నీళ్లతో పరుపు తేల చేసుకుంటూ రాసుకున్నాడో ఈ పాట, ఎంత గుండెను బాదుకున్నాడో. నువ్వు నన్ను క్షమించు, ఉత్సాహ సంతోషం నాకు వినిపింపు, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షిస్తాయి అన్నాడు. విరిచిన ఎముక అంటే పాపం ఎముకలు ఇరిచేసింది. ఇదేంటి, పాపం ఎముకలు ఇరిచేస్తుందా? పైకి మనిషి బాగానే ఉంటాడు. దావీదు ఏమైనా ఎముకలు ఇరిగేమన్నా హాస్పిటల్లో జరిగినా లేదే. కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, తల పగిలిందా, పక్కటెముకలా ఇరిగినాయా? ఏమి లేదే. బయట నుంచి చూస్తే దావీదు మహారాజే, దావీదుకి ఏం తక్కువ లేదు. కానీ ఆయన ఏడుతున్నాడు, నువ్వు విరిచావు, నువ్వు నా ఎముకలు ఇరగొట్టావు. నువ్వు విరిచిన ఎముకలు హర్షిస్తాయి నువ్వు క్షమిస్తే, నువ్వు విరిచిన ఎముకలు హర్షిస్తాయి. పాపము ఎముకలు ఇరగొడుతుంది. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథము 15వ అధ్యాయము 32-33 వచనాలు. అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రవక్త అయిన సమూయేలు తుత్తునీయలుగా నరికేస్తాడు. తుత్తునీయలు అంటే ముక్కల ముక్కలుగా నరికేస్తాడు. ఎందుకు? అమాలేకీయుల రాజు ఈ అగగు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, చాలా దారుణంగా, చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో చెప్పాడు, అమాలేకీయులు ఎవరిని విడిచిపెట్టొద్దు, ఎవరిని విడిచిపెట్టొద్దు, పశువులతో సహా విడిచిపెట్టొద్దు, మొత్తాన్ని చంపేసాయి, బలి చేసాయి, నరికేసాయి. కానీ సౌలుకి ఎందుకో మరి, సౌలుకి ఏం చెప్పాలో అర్థం కావట్లే. తిండిపోతాడు అనాలో, లేకపోతే స్వార్థపరుడు అనాలో, ఏం చెప్పాలో సౌలు గురించి నేను అంత ఎక్కువ ఆలోచించలే. సమూయేలు వచ్చి అడిగాడు, సౌలు, నేను చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు విన్నావా? అమాలేకులు మొత్తం సర్వనాశనం చేసావా, చంపేసావా, నరికేసావా? చేశానయ్యా, అంతా చేశాను. అంతా చేసావా? మరేంటి నాకు సౌండ్స్ వినపడుతున్నాయి? ఆ గేదెల అరుపులు, ఆ పశువుల అరుపులు వినపడుతున్నాయి. అవి అవి దేవునికి బలివ్వటానికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టింది. అవి నాకు కాదు. చెప్పండి, అందరూ చెప్పండి. అవి నాకు కాదు. ఎవరికి కాదు? అవి నాకు కాదు, దేవుడికి ఇవ్వటానికి. దేవునికి ఇవ్వటానికి. చాలా సంవత్సరాల క్రితం, అప్పటికి ఇంకే చర్చి బహుశా కట్టబడలేదు అనుకుంటాం, ఈ చర్చి కట్టబడలా. ఆ వెనక రూమ్ కట్టుకుంటున్నాం. కొద్ది సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు వచ్చాడు. అన్నా,
వందనాలన్నా. క్రొత్తగా వస్తున్నాడు, చాలా సంతోషంగా ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉన్నాడు, చాలా సంతోషం. వచ్చానా, మీ సేవ నాకు నచ్చిందన్న, దేవుడు నన్ను ప్రేరేపించాడన్న, చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నానని పక్కకు పిలిచి 10,000 కట్ట నా చేతిలో పెడుతున్నాడు. 10,000 తీసి నా చేతిలో పెడుతున్నాడు. ఇంతలో కట్ట 10,000 చేసి నేనన్నా, అని చాలా పేదోడు. ఏంటి తమ్ముడా ఇంత పెద్ద కానుక, పేద కుటుంబం నుంచి ఎట్ట తెచ్చావు అన్నా నేను ఒకటి అనుకున్నానన్నా, ప్రభువా ఈ ఓట్ల డబ్బులన్నీ నా దేవుడికి ఇద్దాం అనుకున్నానయ్యా. ఏ డబ్బులు అంటాయి? ఏ డబ్బులు? ఆ డబ్బులు దేవుడికి ఇద్దాను అనుకొని తెచ్చాడు పాపం. చాలా సంవత్సరాల క్రితం తెచ్చిపెట్టాడు. నేనన్నాను, అవి నాకొద్దు, నువ్వు ఉంచుకో, నువ్వే ఉంచుకో, నాకొద్దు. దేవుడికి ఇవ్వాలనుకున్నావు, నాకొద్దు. దేవునికి వద్దు, దేవుడు తీసుకోలేదు. ద్రోహం వల్ల సంపాదించిన రోకులు నా వేషధారులైన పరిశీలే తీసుకోవాలి, నాకొద్దు. పశ్చాత్తాపడి వద్దు అన్నందుకు 10,000 రూపాయలు వెనక్కి తీసుకెళ్ళాడు. 10,000 రూపాయల పని మందిరానికి చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. నేను ఒక మాట చెప్పి ముగింపు చేస్తాను. పాపం వెముకలను విరిచేస్తుంది. బహుశా సౌలు అనుకున్నాడు, దేవుడికి ఇవ్వటానికి వచ్చాను, క్రొవ్విన వాడిని దేవుడికి రాజు నుంచాడు, క్రొవ్విన వాడిని ఉంచాడు. సమయంలో కోపం పెక్కింది. నేను నిన్ను శాశ్వతమైన రాజుగా చేయాలనుకుంటే నువ్వు పిచ్చి పని చేసావు, తీసుకురా అగగుని తీసుకురా అని చెప్పి అగగుని తుత్తుని ఎలుగా నరికేసి వెళ్ళిపోయాడు. ఈ కూటం ముగించే ముందు, ఈ వర్తమానం ముగించే ముందు నీతో చెప్తుంది ఏంటంటే, ఈ ప్రక్షాళన సభలో పాపమును తుత్తునీలుగా నరికేయటానికి, చెప్పు నీలో ఉన్న పాపంతో, చెప్పు నిన్ను వెంటాడుతున్న పాపంతో, చెప్పు నిన్ను శోధిస్తున్న పాపంతో, పాపము నా ఎముకలు నిరగొడుతుంది. అందుకే నేనే దాని ఎముకలు నిరగొడతా. నన్ను చంపకముందే నేను దాన్ని చంపేస్తా. పాపము ద్వారా వచ్చే నష్టాలు, ఉత్సాహ సంతోషాలు పోతాయి, ఎముకలు విరిగిపోతాయి. పాపం వలన హృదయం పాడైపోద్ది. 10వ శరణం 51. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. శుద్ధ హృదయం, పాపము హృదయాన్ని పాడు చేస్తుంది. పాటర్ గారు హృదయం పాడైతే ఏమంట మేమేమన్నా పాడవుతామండి? హృదయం లోపల ఎవరు చూశారు? పైన మంచి తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు బాగానే ఉన్నాం కదా, గౌరవంగానే ఉన్నాం కదా, గుర్తించబడుతున్నాం కదా, లోపల హృదయంతో ఏం పని? హృదయం ఎట్టుంటే ఏమి? ఆ మాట నువ్వు కనుక దావీదుని అడిగితే, ఛీ నీకు అర్థం కాలేదు, పిచ్చోడా, తెలివి తక్కువడా, జ్ఞానం లేనాడా, అసలు హృదయము ఎలా ఉంటుందో నీ భవిష్యత్తు అలా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ హృదయమే నీ భవిష్యత్. యువర్ ఫ్యూచర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్ట్. నీ హృదయము నీ భవిష్యత్తు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ